భారత్ బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్కు అంతా రెడీ అవుతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే భారత జట్టుకు ప్రతి మ్యాచ్ కీలకమే. పాయింట్ల పట్టికలో భారత్ ఇప్పుడు టాప్లోనే ఉంది. ప్రస్తుత సర్కిల్లో టీమిండియా ఇంకా 10 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందులో స్వదేశంలో 5 మ్యాచ్లు ఉన్నాయి. బంగ్లాతో 2, కివీస్తో 3 మ్యాచ్లు ఆడాలి. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో బరిలో దిగాలి. దీంతో టీమిండియా మస్తు బిజీ కానుంది. ముందుగా బంగ్లాదేశ్పై పక్కా వ్యూహాలతో బరిలో దిగాలనుకుంటోంది. ఎందుకంటే పాకిస్తాన్ను ఓడించిన ఊపులో బంగ్లాదేశ్ ఉంది. ప్రత్యర్థి అండర్ డాగే అయినా లైట్ తీసుకోవద్దని డిసైడ్ అయింది. ఇప్పటి వరకు 2 జట్ల మధ్య 13 మ్యాచ్లు జరిగాయి. 11 మ్యాచ్ల్లో భారతే గెలిచింది. 2 మ్యాచ్లు డ్రా అయ్యాయి. బంగ్లాదేశ్తో సిరీస్లో టీమిండియా ప్లేయర్లు కొన్ని రికార్డులు అందుకునే అవకాశం ఉంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత లాంగ్ ఫార్మాట్ ఆడబోతున్నాడు. రేర్ రికార్డును అందుకునే అవకాశం ఉంది. మరో 152 పరుగులు చేస్తే చాలు 9000 పరుగుల మార్కును విరాట్ టచ్ చేస్తాడు. ఈ ఘనత సాధించిన 4వ భారత ఆటగాడిగా నిలుస్తాడు. ఇప్పటి వరకు కోహ్లీ 113 టెస్టుల్లో బరిలో దిగాడు. 8848 పరుగులు సాధించాడు. బంగ్లాదేశ్పై పుజారా 468 పరుగులు సాధించాడు. కోహ్లీ 6 టెస్టుల్లో 437 పరుగులు కొట్టాడు. మరో 32 పరుగులు సాధిస్తే పుజారాను దాటేస్తాడు. 560 పరుగులు చేసిన రాహుల్ ద్రావిడ్ను కూడా ఓవర్టేక్ చేసే అవకాశం ఉంది. బంగ్లాదేశ్పై అత్యధికంగా సచిన్ 820 పరుగులు సాధించాడు. వ్యక్తిగతంగా బంగ్లాదేశ్పై టెస్టుల్లో రోహిత్కు గొప్పగా రికార్డులు లేవు. అయితే ఈసారి పరిస్థితులు వేరు. హిట్ మ్యాన్ ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నాడు. T20 వరల్డ్ కప్ గెలిచిన జోష్లో కనిపిస్తున్నాడు. అదే ఊపును బంగ్లాదేశ్పై కొనసాగించే అవకాశం ఉంది. టెస్ట్ సిరీస్లో అరుదైన రికార్డును అందుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఇంకో 7 సిక్స్లు కొడితే సెహవాగ్ రికార్డ్ బ్రేక్ అవుతుంది. టెస్టుల్లో సెహవాగ్ 90 సిక్స్లు కొట్టాడు. రోహిత్ శర్మ 54 టెస్టుల్లో 84 సిక్సర్లు సాధించాడు. 2 టెస్టుల సిరీస్లో వీరును హిట్ మ్యాన్ దాటడం ఖాయమని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్లో రవిచంద్రన్ అశ్విన్ పైన అందరి ఫోకస్ పడబోతోంది. మాజీ బౌలర్ జహీర్ రికార్డును అశ్విన్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. బంగ్లాదేశ్పై జాక్ 31 వికెట్లు తీశాడు. అశ్విన్ 6 టెస్టుల్లో 23 వికెట్లు సాధించాడు. జాక్ను అశ్విన్ అధిగమిస్తాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టెస్టుల్లో జడ్డు కూడా అరుదైన క్లబ్లో చేరే అవకాశం ఉంది. మరో 6 వికెట్లు తీస్తే 300 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరతాడు. దీంతో జడేజా కూడా స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నాడు.